शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम। యుద్ధకాండము 7వ సర్గము. రాక్షసులు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమ వైభవములను ప్రస్తుతించుట శ్రీరాముని తప్పక జయింపగలము అని వారు అతనికి విశ్వాసము గూర్చుట. ఇత్యుక్త రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరం ద్విషత్పక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్త్వబుద్ధయః అవిజ్ఞాయాత్మపక్షం చ రాజానం భీషయంతి. రక్కసులు మిగుల బలశాలులే అయినప్పటికీ వారు నీతి బాహ్యులు, బుద్ధిబలము లేనివారు, శత్రుపక్షము వారి బలాబలములను ఎరుగనివారు. కనుక రావణుడు పలికిన మాటలను విన్న పిమ్మట ఆ రాక్షసులు అందరూ తమ ప్రభువునకు అంజలి ఘటించి ఇట్లు పలికిరి. రాజన్ పరిగ శక్త్యుష్టి శూల పట్టస సంకులం సుమహన్నో బలం కస్మాత్ విషాదం భజతే భవాన్ త్వయా భోగవతీం గత్వా నిర్జితాః పన్నగాయుధి. కైలాస శిఖరావాసి యక్షైర్బహుభిరావృతః సుమహత్కదనం కృత్వా వస్యస్తే ధనదః కృతః స మహేశ్వర సఖ్యేన శ్లాఘమానస్త్వయా విభో నిర్జితః సమరే రోషాత్ లోకపాలో మహాబలః వినిహత్య చ యక్షౌఘాన్ విక్షోభ్య చ విగృహ్య చ త్వయా కైలాస శిఖరాత్ విమానమిదమాహృతం. రాజా, అపారమైన మన సైన్యము పరిఘలు, బల్లెములు, కత్తులు, శూలములు, ఖడ్గములు మొదలగు ఆయుధములను కలిగి ఉన్నది. ఇట్టి స్థితిలో నీకు విచారమెందులకు? నీవు విచారపడవలదు. నీవు భోగవతీపురముపై దండెత్తి యుద్ధమున నాగులను జయించితివి. ఇంకను కైలాసవాసియు పెక్కుమంది యక్షులతో కూడినవాడు అగు కుబేరునితో తీవ్రముగా పోరు సల్పి అతని జయించితివి. ప్రభు అతడు దిక్పాలకుడు, మిక్కిలి బలవంతుడు, పరమేశ్వరునకు మిత్రుడు, ఆయనచే ప్రశంసింపబడినవాడు. అట్టి యక్షరాజును నీవు సమరరంగమున పౌరుషముతో నిర్జించితివి. పెక్కుమంది యక్షులను హతమార్చితివి, కొందరిని క్షోభపరిచితివి, కొందరిని బంధించితివి. అంతేగాక కైలాస శిఖరమున గల ఆ యక్షరాజు విమానమును లాగికొంటివి. మయేన దానవేంద్రేణ తద్భయాత్ సఖ్యమిచ్చత దుహితా తవ భార్యార్థే దత్తా రాక్షస పొంగవ
దానవేంద్రో మధుర్నామ వీర్యోత్సిక్తో దురాసదః విగృహ్య వసమానీతః కుంభీనస్యాహ సుఖావహః. రాక్షస శ్రేష్ఠ, దానవులలో ప్రముఖుడైన మయుడు నీకు భయపడి నీతో సఖ్యము కోరుచు తన కుమార్తెయగు మండోదరిని నీకిచ్చి పెళ్లి చేసెను. మధువు అను దానవేంద్రుడు మిక్కిలి శౌర్య పరాక్రమములు గలవాడు, ఇతరులకు ఎదిరింప సఖ్యము గానివాడు, పైగా నీ చెల్లెలగు కుంభీనసుకు భర్త. అట్టి వానిని సైతము నీవు అదుపు చేసితివి. కుంభీనస మాల్యవంతుని కుమార్తెయగు అనల యొక్క కూతురు, రావణునకు చెల్లెలు. రావణుడు ఇంటిలో లేనప్పుడు మధువు అను రాక్షసుడు వచ్చి ఈమెను బలవంతముగా ఎత్తుకొని పోయి వివాహమయ్యెను. ఈ వృత్తాంతమును విభీషణుని వలన రావణుడు విని మధువును చంపనేగెను. కుంభీనస అతనికి అడ్డుపడి తన భర్తను చంపవలదని వేడుకొనెను. అంతటా రావణుడు వానిని చంపుటమాని మధువుతో స్నేహము చేసెను. కుంభీనసకు మధురాక్షసుని వలన లవణుడు అను కుమారుడు కలిగెను. నిర్జితాస్తే మహాబాహో నాగాగత్వా రసాతలం వాసుకిస్తక్షకః శంఖో జటీచ వసమాహృతాః అక్షయ బలవంతశ్చ శూరా లబ్ధవరాః పునః త్వయా సంవత్సరం యుద్ధ్వా సమరే దానవా విభో స్వబలం సముపాశ్రిత్య నీతా వసమరిందమ మాయాశ్చాధిగతాస్తత్ర బహవో రాక్షసాధిప శూరాశ్చ బలవంతశ్చ వరుణస్య సుతారణే నిర్జితాస్తే మహాబాహో చతుర్విధ బలానుగాః. మహాబాహు, నాగులందరూ నీ చేతిలో పరాజితులై పాతాళ లోకమునకు పారిపోయిరి. అయినను వారిలో ప్రముఖులైన వాసుకి, తక్షకుడు, శంఖుడు, జటి మున్నగు వారిని నీవు తీసుకొని వచ్చితివి. ప్రభు, కాలకేయాది దానవులు ఎంతయూ బలవంతులు, శూరులు. బ్రహ్మదేవుని నుండి వరములు పొందినందువలన వారు శక్తిమంతులు, నాశము లేనివారు. అయినను సంవత్సరము పాటు వారితో యుద్ధమునర్చి నీ బల ప్రభావముతో వారిని అందరినీ వశపరుచుకొంటివి. అంతేగాక వివిధములగు మాయలను హస్తగతమనర్చుకొంటివి. శూరాశ్చ బలవంతశ్చ వరుణస్య సుతారణే నిర్జితాస్తే మహాబాహో చతుర్విధ బలానుగాః. ఓ మహాబాహు, వరుణదేవుని కుమారులు శూరులు మిగుల బల సంపన్నులు. వారిని వారి చతురంగ బలములను సమరభూమి యందు నీవు జయించితివి. మృత్యుదండ మహాగ్రాహం సాల్మలి ద్రుమమండితం కాలపాస మహావీచిం యమకింకర పన్నగం అవగాహ్య త్వయా రాజన్ యమస్య బలసాగరం జయశ్చ విపులః ప్రాప్తో మృత్యుశ్చ ప్రతిషేధితః సుయుద్ధేన చ తే సర్వే లోకాస్తత్ర విలోలితాః. రాజా, మహాసముద్రము వంటి యముని సైన్యములను అల్లకల్లోలమనర్చి నీవు మృత్యువుపై విజయమును సాధించితివి. యముని సైన్యమనడి మహాసాగరమున మృత్యుదండములే భయంకరమైన మొసళ్ళు, ముళ్ళు కలిగిన ఆయుధములే సాల్మలి వృక్షములు, కాలపాసములే తరంగములు, యమకింకరులే సర్పములు. నీ రణ కౌశలముచే లోకములనన్నింటినీ గడగడలాడించితివి. క్షత్రియైర్బహుభిర్వీరైః శక్రతుల్య పరాక్రమైః ఆసీద్వ సుమతీపూర్ణ మహద్భిరివ పాదపైః తేషాం వీర్య గుణోత్సాహైః న సమో రాఘవో రణే ప్రసహ్యతే త్వయా రాజన్ హతాః పరమదుర్జయాః. ఈ భూమండలము ఇంద్రుని వలె పరాక్రమవంతులైన వీరులకు క్షత్రియములనడి మహావృక్షములతో నిండియుండెను. మిగుల బలశాలులై గొప్ప రణోత్సాహము కలిగి ఉన్న రాజుల ముందు శ్రీరాముడు దేనికిని పోలడు. అట్టి వారినే జయించిన నీకు ఈ రాముడొక లెక్కయా. తిష్టవా కిం మహారాజా శ్రమేణ తవ వానరాన్ అయమేకో మహాబాహు ఇంద్రజిత్ క్షపయిష్యతి అనేన హి మహారాజా మహేశ్వర మనుత్తమం ఇష్ట్వాయజ్ఞం వరో లబ్ధో లోకే పరమదుర్లభః. ఓ మహారాజా, నీవట్లుండుము. వారి కొరకై నీవు శ్రమ పడవలసిన పనియే లేదు. మహాబాహు అయిన ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆ వానరులందరినీ మట్టి గరిపింపగలడు. ప్రభు, ఇతడు పరమేశ్వరునకు ప్రీతికరమైన ఒక మహాయజ్ఞమును ఆచరించి ఉండెను. తత్ఫలితముగా ఇతరులకు దుర్లభమైన వరమును పొంది ఉండెను. శక్తి తోమర మీనంచ వినీకీర్ణాంత్ర శైవలం గజకచ్చప సంబాధం అశ్వమండూక సంకులం రుద్రాదిత్య మహాగ్రామం మరుద్వ సుమహోరగం రథాస్వ గజతోయౌఘం పదాతి పులినం మహత్ అనేన హి సమాసాద్య దేవానాం బలసాగరం
గృహీతో దైవతపతి లంకాం చాపి ప్రవేశితః పితామహ నియోగాచ్చ ముక్తః శంబరవృత్రః గతస్త్రివిష్టపం రాజన్ సర్వదేవ నమస్కృతః. దేవతల బలమనడి మహాసాగరము బల్లెములు ఇనుప గుదేలు అనడి మీనములతో నిండినది. అంతటను చిందరవందరగా పడియున్న పేగులనడి నాచుతో ఉప్పుచున్నది. మదపు తేనుగలనడి తాబేళ్లతో విలసిల్లుచున్నది. అశ్వములనడి కప్పలతో వ్యాపించి ఉన్నది. రుద్రాదిత్య గణములనడి భీకరమైన మొసళ్లతో ఒప్పుచున్నది. మరుద్గణములు వసువులు అనని మహాసర్పములతో వ్యాప్తమై ఉన్నది. రథములు గుర్రములు గజములు అనడి జల ప్రవాహములతో కూడి ఉన్నది. అసంఖ్యాకములైన కాల్బలములనడి ఇసుక తిన్నెలతో అలరారుచున్నది. అట్టి దేవతల సైన్యమును ఛేదించుకొని ఇంద్రజిత్తు సురపతి అయిన పురంధరుని లంకకు కొని వచ్చెను. రాజా, శంబరాసురుని వృత్రాసురుని జయించినవాడు, సకల దేవతల మన్ననలకు పాత్రుడైన వాడు ఒక దేవేంద్రునకు బ్రహ్మ ఆదేశమును అనుసరించి మన ఇంద్రజిత్తు బంధ విముక్తిని ప్రసాదించెను. పిమ్మట ఆ శచీపతి దేవలోకమునకు చేరెను. తమేవత్వం మహారాజా విసృజేంద్రజితం సుతం యావద్వానర సేనాంతాం స రామాం నయతి క్షయం. ప్రభు, వానరసేన విషయమును ఈ ఇంద్రజిత్తుకే అప్పగింపుము. శ్రీరామునితో సహా ఆ కపిసైన్యమును ఇతడే యమసదనమునకు చేర్చగలడు. రాజన్నాపద యుక్తేయం ఆగతా ప్రాకృతాజ్జనాత్ హృదినైవ త్వయా కార్య త్వం వధిష్యసి రాఘవం. రాజా, సామాన్యులైన నరవానరుల వలన ఈ ముప్పు దాపురించినది. దీనిని నీవు మనసులో పెట్టుకొనవలదు. ఏమాత్రమూ లెక్క చేయవద్దు. నీవు తప్పక రాముని హతమార్చగలవు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే సప్తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు ఇది 7వ సర్గము.